కీలక ఖనిజాల రంగంలో 1600-300 కోట్లతో స్వయం సమృద్ది సాధించడమే లక్ష్యంగా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఎన్సీఎంఎంకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దేశంలో ఆఫ్షోర్ ప్రదేశాల్లో కీలకమైన ఖనిజాల అన్వేషణను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మిషన్ను చేపట్టనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అరుదైన ఖనిజాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం సహా కీలక ఖనిజాల రంగంలో దేశం స్వావలంబనను సాధించడమే ఈ మిషన్ లక్ష్యమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు కంపెనీలు ఈ తరహా వనరులు అధికంగా ఉన్న దేశాలతో వాణిజ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు దేశీయంగా అరుదైన ఖనిజ నిల్వల అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. మరోవైపు సిహెచ్వి మెలాసిస్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ ధర లీటర్కు 56 రూపాయల నుంచి 58 రూపాయలకు పెంచేందుకు ఆమోదం తెలిపినట్లు వైష్ణవ్ వెల్లడించారు. బి హెవీ మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్, చెరుకు రసం, చక్కెర నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పారు.